తెలుగు తెలుగు సాహిత్యనందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం వచ్చేసి దిగంబర కవిత్వానికి సంబంధించి మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో వచ్చేసి దిగంబర కవిత్వానికి యొక్క నేపథ్యాన్ని, ప్రారంభాన్ని, అలాగే ఆవిర్భావానికి కారణాలను, దిగంబర కవిత్వం యొక్క లక్షణాలను, దిగంబర కవిత్వం యొక్క ఆశయాలను, దిగంబర కవిత్వం యొక్క ప్రత్యేకతలను, దిగంబర కవిత పుస్తకాలను, దిగంబర కవుల అసలు పేర్లను, వీటన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోకి సంబంధించి వచ్చేసి దిగంబర కవులైనటువంటి 6 కవుల యొక్క విడివిడి రచనలు చెరబండరాజు కానించి మహాస్వప్నం వరకు కూడా ఉండేటువంటి కవుల యొక్క విడివిడి రచనలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మొట్టమొదట కవి వచ్చేసి చెరబండరాజు. ఈ చెరబండరాజు వారి రచనలు చూద్దాం. దిగంబర కవిత్వంలో దిగంబర కవుల్లో తర్వాత విప్లవ కవిత్వానికి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దిగంబర కవుల్లో విప్లవ స్వరాన్ని వినిపించినటువంటి కవి ఎవరు అంటే చెరబండరాజు. తాను నమ్మిన సిద్ధాంతాలకి పూర్తిగా కట్టుబడి, బాధలకి అలవాటు పడి, అనారోగ్యం వల్ల మరణించిన నిజాయితీ గలైనటువంటి కవి ఎవరంటే చెరబండరాజు గారు. మనిషి మీద వీరి కవిత చూద్దాం. నన్నెక్కనివ్వండి బోను అని చెప్పేసి ఒక మంచి కవిత ఉన్నది వీరిది. దాన్ని కనుక చూస్తే, మనిషి మీద నమ్మకం పోగొడుతున్న మీరు దేవుడి మీద ప్రమాణం చేయమంటారు ఎందుకు? దోషికి నిర్దోషికి ఒకే సూత్రం ఒల్లించి వాదిస్తారు. ఫీజు కుర్తీలు కుండలో న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు. మీ రాత్రి చొక్కాలు పగలు నిల్వవు, పగటి చొక్కాలు రాత్రి ఉండవు అని నన్నెక్కనివ్వండి బోను అని చెప్పేసి మంచి కవితను రాయడం జరిగింది. ఈ కవితా పంక్తులను కూడా గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షలకు సంబంధించి ఇవి అడగడం అనేది జరుగుతుంది. పైగా ఈ కవిత ఏంటి అనేది తెలుసుకుంటే ఆ రచన చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకనే ఈ కవితను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి చూడలేను అని చెప్పేసి ఒక కవిత రాశారు. ఇది ఎలిచి. ఈ చూడలేని కవిత అనేది ఎలిచి. రాబందులపైన, ప్రణయ కవులపైన నిరసన ఉన్నది దీంట్లో. నిజానికి మనిషి ఎప్పుడు ఎలాంటి వాడైనా కానీ రాజకీయంగా బానిసగానే బతుకుతున్నాడు, చమురంకిన దీపం అవుతున్నాడు అని చెప్పేసి చెరబండరాజు ఈ కవితలో అనడం జరిగింది. ఈ దీంట్లో చూడండి, మనిషి నువ్వు నిలవలేనప్పుడు చీకటికి, నైరాశ్య ఊపిరికి ఇంకా నువ్వింకా బానిసవే అని ప్రబోధించడం జరిగింది. ప్రాచీన ప్రణయ కవిత్వాన్ని, ప్రశంసా కవిత్వాన్ని రాసిన ప్రబుద్ధుల్ని హెచ్చరిస్తూ చెరబండరాజు రాసినటువంటి కవిత ఏంటిది అని అడుగుతాడు. అదే కో అనే కవిత. ఆ కో అనే కవిత ఎవరు రాశారు అంటే చెరబండరాజు. దాన్ని కనుక చూస్తే, వంచనాల సంకుచిత సహజీవనాల్లో కుంచుకుపోయి జాతి మతాల నెమరేసే యుగాల రోగపీడితుల్ని, పండితుల్ని, పశువుల్ని, నపూసక భావకుల్ని నా కవితలు నా మనుష్య ప్రపంచంలోకి నడిపిస్తాయి అని చెప్పేసి రాయడం జరిగింది. ఆ తర్వాత మన జీవితం ఎంత అబద్ధమో, ఎంత అసహ్యమో చెబుతూ పో అనే కవితలో ఇలా చెప్తాడు. అడుగు అడుగులో సహారా ఎడారి, ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం. ఇది చూడండి, చివరిగా ఈ కవితను ప్రత్యేకించి అడుగుతారు ఎప్పుడు కూడా. ఒక్కొక్కరి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం అని అన్న కవి ఎవరు అంటే చెరబండరాజు. ఎవరిని నమ్మకుండా ధైర్యంగా బతకాలి అని చెప్పేసి దీంట్లో సందేశం ఇస్తున్నాడు. నీ ఆశయం సూర్యుని మాత్రం పిడికిట్లోంచి జారని విడవకు. ప్రాణాన్ని ఫలంగా పెట్టైన ఈ జగతికి మానవతా భిక్షం పెట్టు అన్నదెవరు అంటే చెరబండరాజు. చెరబండరాజు రాసినటువంటి వందే మాత్రం అనే కవిత ఎంత ఆవేశంగా ఉందో అంత సంచలనాన్ని రేకెత్తించింది. అయితే ఈ కవితలో వచ్చేసి భరతమాత దీనస్థితిని వివరించాడు. అయితే భరతమాత శీలం గురించి ఈ విధంగా అనడం అనౌచితం అని చెప్పేసి కొందరు విమర్శకులు విమర్శించడం జరిగింది. ఆ కవిత యొక్క పూర్తి పాఠాన్ని కనుక చూస్తే, ప్రియమైన మాతృదేశమా, తల్లివి నీవు, తండ్రివి నీవు, దైవానివి నీవమ్మ, దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది, అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది,
సంపన్నుల చేతుల్లో మైమర్చి నిద్రపోతున్న యవ్వనం నీది. ఊసిన దుమ్మెత్తిపోసిన చలనం లేని మైకం నీది. కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్ని, పందుల్ని, పందుకొక్కుల్ని భరిస్తున్న నుంచున్న భారతి, నోటికందని సస్యశ్యామల సీమవమ్మ. వందే మాతరం, వందే మాతరం. ఒంటి మీద గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది. అప్పు తెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది. ఎండిన స్తనాల మీదికి ఎగబడుతున్న బిడ్డల్ని ఓదార్చలేని లోకం నీది. ఆకలికి ఎండి మాడి ఎరువుల సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది. ఎరువుల సొమ్ములతో సింగారం నీది. భారతి, నీ గమ్యం ఏమిటి తల్లి? వందే మాతరం, వందే మాతరం. నిజానికి ఈ కవిత అప్పుడెప్పుడో రాశాడు, కానీ నేటికి పరిస్థితులకు కూడా ఇది అన్వయించుకోవచ్చు. అయితే దిగంబర కవుల్లో చెరబండరాజు ఒక్కడే చనిపోయేదాకా విప్లవ కార్యక్రమాలలో ఉండడం జరిగింది. ఇంకా మరొక కవిత చూస్తే, పుడమి తల్లి చల్లని గుండెను పాయలుగా చీల్చుకొని కాల్వలై ఎవరిదో ఏ తరం కన్నదో గలగల సుడులు తిరిగి మెల్లమెల్లగా పారుతుంది. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తుందా నా దేవుడు అని చెప్పేసి రాయడం జరిగింది. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తుంది అని చెప్పేసి కవిత ఎవరు రాశారు అంటే చెరబండరాజు. చెరబండరాజు గారి రచనలు కనుక చూస్తే వందే మాతరం అనే కవిత, అట్లాగే చిలుం అనే కవిత. ఈ చిలుం అనే కవిత 3వ సంపుటాల్లో ఉంది దిగంబర కవుల్లో. ఆ తర్వాత చితి పేర్చుకుందాం అని చెప్పేసి ఒక కవిత, చూడలేను అని చెప్పేసి కవిత, కో అనే కవిత. ఇక చూడండి, నన్నెక్కనివ్వండి బోనులో వచ్చేసి, దేశం ఏదైతేనం మట్టంతా ఒకటే, అమ్మ ఎవరైతేనం చనుబాల తీపంతా ఒకటే అనడం జరిగింది. ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి కవితా పంక్తుల్ని. ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి నీవు, దైవానివి నీవమ్మా అని అన్నది ఎవరంటే వందే మాతరం కవితలో. ప్రాణాన్ని ఫలంగా పెట్టైన ఈ జగతికి మానవతా భిక్ష పెట్టు అన్నది ఎవరంటే చెరబండరాజు. పొడమి తల్లి చల్లని గుండెను పాయలుగా చీల్చుకొని అంటూ మానవతావాదాన్ని తెలిపిన కవి ఎవరు అంటే చెరబండరాజు. ఆ తర్వాత వచ్చేసి నిఖిలేశ్వర్ గారి కవితలను కనుక చూద్దాం మనం. నిఖిలేశ్వర్ కవితల్లో చూస్తే ఆత్మయోని అని చెప్పేసి ఒక కవిత ఉన్నది. ఆ కవితను చూస్తే, నన్నయ్యను నరేంద్రుణ్ణి బొందలోనే నిద్రపోనియ్యి లేపకు, పండితవర్య రికార్డుల నోరు తిప్పకు, నవసృష్టి కాలదన్నకు, భావకవుల నపూసక భావాలకు హావభావాలకు సవాల్, అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు, మీ అందరికీ సలావాలైకుం అంటూ దిగంబర కవి ఆత్మయోని అనే కవితల్లో కవితా పంక్తుల్ని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏడవలేదని అనే కవితను రాసింది ఎవరు అంటే నిఖిలేశ్వర్. ఆ కవితను కనుక చూసుకుంటే, మరి ఎందుకు అలా నిన్ను నరుక్కున్నావు అంటూ సాగే ఈ కవితలో చివరి పంక్తులు చదవాల్సింది, స్మరించుకోవాల్సింది. వాటిని కనుక చూస్తే, అధికారాన్ని ఔపోసన పట్టినవాడా, ఎన్నాడైనా గుడిసె గడప ముందు ప్రశాంతంగా నిద్రించిన శవాన్ని చూసావా, మనసుల మమతల రాగాల్లో ఉయాసిస్సు కన్నీళ్లతో నిండిందని తెలిసిందా, ఈ దేశంలో ప్రతి నగరము మహాగాయమేనంటూ సత్యం చెప్పాడు ఈ కవితలో. దేశం కోసం, రాజుల సమాధుల కోసం బంగారు ఇటుకలతో గోడలు లేపే ఈ దేశంలో మట్టి గోడు వినేదెవడు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే నిఖిలేశ్వర్ గారు. దీంట్లో వచ్చేసి విగ్రహారాధనని, ధనస్వామ్యాన్ని ఇవన్నీ కూడా విమర్శించడం జరిగింది. యువ మేధో సంపత్తిని కొల్లగొట్టిన ఈ తరాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పేసి ఆక్రోశించారు. దిగంబర కవి మరొక రచన వచ్చేసి కవితా సంపుటి మండుతున్న తరము అని చెప్పేసి రచన చేశారు. ఆ తర్వాత నిఖిలేశ్వర్ ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి ఖండికను కూడా దీంట్లో దిగంబర కవిత్వంలో రాయడం జరిగింది. దాన్ని కనుక చూస్తే, 5 ఏళ్లలో ఒక్క క్షణం మాత్రమే నీ కాగితం ఓటు హక్కుతో 5 ఏళ్ళు శాంతం బానిసగా, ఈ దారిద్ర్య భీకర విషకాండలో, ఈ గొంతులు కోసే వ్యవస్థలో ఈసారి నీ ఇంటి దోపిడీగాళ్లతోనే సమూలంగా సుందర సమతా వ్యవస్థకై బలాలను తేల్చుకోమని ఆహ్వానిస్తున్నాను. ఈ దేశం క్యాలెండర్లపై మేము తారీఖులము అని చెప్పేసి నిఖిలేశ్వర్ కవిత రాయడం జరిగింది. దిగంబర కవులను ఆగ్నేయ కవులుగా పేర్కొన్న కవి ఎవరు అంటే నిఖిలేశ్వర్.
నిఖిలేశ్వర్ ఆత్మయోని కవితలో ప్రబంధాంగనల తొడలు తాటి మొద్దులు అని చెప్పేసి అనడం జరిగింది. ఆ కవితలో ఇంతకుముందు చూసుకున్నాం. నన్నయ్యను నరేంద్రుడిని నిద్రలేపకు అని చెప్పేసే కవిత. ఇంకా వచ్చేసి వచనం లేదు కవిత్వం అంతకంటే లేదు అని అన్నది ఎవరు అంటే నిఖిలేశ్వర్ అనడం జరిగింది. నిఖిలేశ్వర్ రచనలు కనుక చూస్తే ఆత్మయోని, యాచకీయాలు అంటే రాజకీయాలకు యాచకీయాలు అని, ఆ తర్వాత దేవుడు అని, బిర్చర్ల సమాధుల చుట్టూ మంటలు అని చెప్పేసి రచనలు రాయడం జరిగింది. నా దేశంలో నేను ఏకాకిని అన్న కవి ఎవరు అంటే నిఖిలేశ్వర్. దారి లేక గమ్యం లేక కొట్టుమిట్టాడుతున్న నీవు నేను ఈ దేశ క్యాలెండర్లపై తారీఖులం అన్నది ఎవరు అంటే నిఖిలేశ్వర్. అధికారాన్ని అవపోసపట్టిన వాడ ఏనాడైనా గుడిసె గడప ముందు ప్రశాంతంగా నిద్రిస్తున్న శవాన్ని చూసావా అన్నది ఎవరు అంటే నిఖిలేశ్వర్. ఇక జ్వాలాముఖి, మూడో కవి జ్వాలాముఖి గురించి తెలుసుకుందాం. జ్వాలాముఖి చెప్పినటువంటి కవితను కనుక చూస్తే ఈ కవిత వచ్చేసి సూర్యస్థానము అని చెప్పేసి రచనలో చేయడం జరిగింది. ఆ కవిత చూస్తే చచ్చిన రాజుల పుచ్చిన గాథల మెచ్చే చచ్చు చరిత్రకారులను ముక్కు చెవులు కోసి అడగాలనుంది. మానవ పరిణామ శాస్త్రం నేర్పిందేమని. సమస్యలకు లోతులు తీసి సామాన్యుల గోతుల్లో తోసి కాలాన్ని గాలంగా వాడుకుంటూ నిర్లిప్తతతో నిప్పు రాచేస్తూ అనంత అమాయక మానవజాతిని అనాదిగా అధ్వాన్నంగా పరిపాలించే పిడికడు మేధావులకు పిరమిడ్లు కట్టాలనుంది అంటూ సూర్యస్థానం అనే రచనలో కవి విమర్శించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. చచ్చిన రాజుల పుచ్చిన గాథలు మెచ్చే చచ్చు చరిత్రకారులను ముక్కు చెవులు కోసి అడగాలనుంది అన్నది ఎవరు అంటే జ్వాలాముఖి సూర్యస్థానం అనే కవితలో. జ్వాలాముఖి కవితలన్నీ కూడా దీర్ఘంగా ఉంటాయి, నినాదాలు ఎక్కువగా ఉంటాయి, ఆవేశం నగ్నమునిలా శృతి మించదు. మరొక కవిత కనుక చూస్తే స్వార్థపర్వతు వేశ్యారతిలో ఆనంద పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తూ అసలు కర్తవ్యాన్ని వదిలేస్తున్నాం, అజ్ఞానపు తిమిరం నమిలేస్తున్నాం అంటూ జ్వాలాముఖి మతాలను దుయ్యబట్టడం జరిగింది. ఆ తర్వాత జ్వాలాముఖి మరొక కవిత వచ్చేసి కిలికి కిచ్చితం అని చెప్పేసి ఒక కవిత ఉన్నది. దీంట్లో మహాత్ముల త్యాగఫలం, స్వాతంత్రం కోసం మహాత్ముల త్యాగఫలం వ్యర్థమయ్యింది అని చెప్పేసి ఆలోచన వెలిపుచ్చాడు. ఆ కవిత చూస్తే మతాలు వ్యాపార మందిరాలని, అహంకారుల మసీదుల్ని, ఆడంబరాల చర్చిల్ని అందంగా తెరిచి సామాన్యులను లేవకుండా చరిచి మౌఢ్యాల సమాశ్రయాలు వేసి సాంప్రదాయాల బజార్లోకి సాగనంపుతున్నాయి, సమాజపు కొలంలో అశుద్ధాన్ని శాశ్వతంగా కలుపుతున్నాయని విమర్శించడం జరిగింది. ఇక జ్వాలాముఖి గారి రచనలు కనుక చూస్తే, కవితా రచనలు కనుక చూస్తే సూర్యస్థానం అనేది ఇంతకుముందు ప్రధానమైనటువంటి కవిత. దీంట్లో చూడండి, మరొక కవితలో బోధి వృక్షం పిడికడు నీడనియ్యలేదు అని చెప్పేసి ఏ కవితలో అన్నాడు అంటే కిలికిచ్చితం అనే కవితలో. పునర్గాంధీ పదం గరిటెడు గంజి పోయలేదు అని చెప్పేసి ఈ కవితలో అనడం జరిగింది. కవితా పంక్తి ఇంపార్టెంటు. ఇంకా కొన్ని చూసుకుంటే ఓటమి తిరుగుబాటు చేయాలి, ఆత్మహత్య తిరగబడి హత్య చేయాలి అని అన్నది ఎవరు అంటే జ్వాలాముఖి. సంకుచిత తత్వాన్ని మనమంతా సాంప్రదాయబద్ధం చేశాం అన్నది ఎవరు అంటే జ్వాలాముఖి. అయితే మార్కిస్టు సిద్ధాంతాన్ని అనుసరించి రాసినటువంటి దిగంబర కవిత్వాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే ఇతనే జ్వాలాముఖి. ఆ తర్వాత ఇంకోటి చూస్తే దేవుడు అంటూ నేల విడిచి సాము చేయకు, తత్వదిమ్మురులకు ఆధ్యాత్మిక సోమరులకు కళ్ళు పీకి చూపాలనుంది అని అన్నది ఎవరు అంటే జ్వాలాముఖి. ఇక మహాస్వప్న గారి గురించి చూసుకుంటే, మహాస్వప్న రచనలు చూస్తే మహాస్వప్న వచ్చేసి ఒక కవితా పంక్తి చూడండి. దేశాల సుఖవ్యాధి పుండ్లలో చీడపురుగులు నిండిన మేడి పండ్లతో భూమి వెలయాలై పతితదై భ్రష్టమై పుచ్చి గబ్బు కంపు కొడుతున్న నేను పుడుతున్నాను దిగంబర కవిని అని అనడం జరిగింది. దిగంబర కవి యొక్క రచనలు కనుక చూస్తే గార్లీన్ భవతి భారతి అని, మీ మనుషులం కాదు ఇంకేదో పేరుంది అని చెప్పేసే కవిత. ఇక మోయలేను ఈ దేవుళ్ళ ఉద్గ్రంథాలని అని అన్నది ఎవరు అంటే మహాస్వప్న. మానిషాద శోకంలోంచి వేదనా వాల్మీకంలోంచి నేను వస్తున్నాను దిగంబర కవినై అన్నది ఎవరు అంటే మహాస్వప్న. ఆ తర్వాత భైరవయ్య రచనలు చూద్దాం. భైరవయ్య వచ్చేసి
దిగంబరి అనే కవిత రాసింది వచ్చేసి ఎవరు అంటే ఇది ఇంపార్టెంట్. దిగంబరి అనే కవిత రాసింది వచ్చేసి భైరవయ్య. దాని కవితను గనుక చూస్తే సాంప్రదాయాల బజార్లలోకి సాగనంపుతున్నాయి, సమాజం కొలంలో అశుద్ధాన్ని శాశ్వతంగా కలుపుతున్నాయి. ఇంతకుముందు వేరే కవిత దగ్గర వచ్చింది. సరే, ఈ భైరవయ్య ఇది దిగంబర కవితలో ఉద్దేశం ఏంటో చెప్పాడు. దిగంబర కవితలో ఇది కొంచెం కన్ఫ్యూజ్, ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత. ఆ తర్వాత వచ్చేసి ఒక కవిత చూడండి. దీంట్లో వచ్చేసి మీ గుండెలు కుతకుతగా ఉడికెత్తాలి, ఉడికెత్తిన గుండెల్లో కొత్త రక్తం పుట్టాలి, మీ మస్తిష్కంలో నిర్మించుకున్న అడ్డుగోడలు పగులగొట్టాలి, అలాంటి అజగరం లాంటి గొంగులు పురుగు భావాలు భస్మం చేయాలి, మొహమాటంతో కట్టుకున్న బట్టల్ని విప్పి ఒంటరిగానైనా నగ్నంగా నిలబడి మీలో మీరు చూసుకోవాలి, ఎరువు తెచ్చుకున్న మెదడులో మటుకు మీలో చూసుకోవాలి, ఎరువు తెచ్చుకున్న మెదడు మటుకు చూడకండి కుళ్ళిపోయిన కన్నులతో. ఇటువంటి కవితలు రాసినటువంటి కవి భైరవయ్య. ఇంతకంటే వాడిగా రాసిన మహాస్వప్నాలు దిగంబర ఉద్యమం చల్లారిన తర్వాత కవిత్వాన్ని వదిలేశారు. ఆ తర్వాత వచ్చేసి భైరవయ్య దిగంబరి అనే కవిత రాసింది భైరవయ్యనే రాయడం జరిగింది. ఇక భైరవయ్య రచనలకు మరొక కొన్ని రచనలు చూస్తే చూడండి. చెరబడ్డ గీతాన్ని అని చెప్పేసి భైరవయ్య రచించాడు. ఇంకా దిగంబరి అనే కవితను, ఇంకా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని, నరమాంసం రుచి మరిగి అనే కవితలు రాయడం జరిగింది. వీరి కవితా పంక్తులు కనుక చూస్తే ఇవి నిజాలు నిత్యం మండే యథార్థాలు అని చెప్పేసి దిగంబర కవిత్వంలో చెప్పాడు. దిగంబరి అనే కవితలో నవరత్న ఖచ్చిత సువర్ణ కిరీటం కోసం, నిలువు దోపిడీల కోసం అని కవిత రాసింది భైరవయ్య. కవితా పంక్తి స్వార్థపు కాంక్రీటు తొడల మధ్య నలిపి వేయబడ్డ రాగాన్ని అన్నదెవరు అంటే భైరవయ్య. చెరచబడ్డ గీతంలో మనిషి మానవత నిగమము రుచి మేలుకు అని చెప్పేసి అన్నదెవరంటే భైరవయ్య. మీ గుండెలు కుతకుత ఉడకాలి, ఉడకెత్తిన గుండెల్లో కొత్త రక్తం పుట్టాలి, మీ మస్తిష్కంలో నిర్మించుకున్న అడ్డుగోడలు పలగొట్టాలి అనే కవితా పంక్తి ఎవరిదంటే భైరవయ్యది. ఇక ఆ తర్వాత చివరి కవి వచ్చేసి నగ్నముని గురించి చూద్దాం. నగ్నముని వచ్చేసి దిగంబర కవులో మరొక చైతన్యమైనటువంటి కవి. వీరు వచ్చేసి లే ముసుగు తొలగించు, ఈ కంపు కొట్టే బట్టల్ని విప్పి ఆత్మ ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో మనిషిలా, మంచిగా ఆకాశంలో అవనిలా బతుకు అని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇంకా దాహం అనే కవితలో రాజకీయ నాయకుల బండారాన్ని బహిర్గతం పరచడం అనేది జరిగింది. శిలా విగ్రహాల నిస్సిగ్గుతనాన్ని ప్రశ్నించడం జరిగింది కవితలో. చెరబండరాజు కన్నా వాడిగా వేడిగా రాసినటువంటి కవి వచ్చేసి నగ్నముని. వీరు మరొక కవిత వచ్చేసి కాస్మిక్ జాతి కోసము అని చెప్పేసి ఒక కవిత వివాదాస్పదమైంది. దీన్ని రాసించిన వారు నగ్నముని. దాన్ని కనుక చూస్తే కోడి పందాలకి గొర్ర పందాలకి కుతుకలు తెగకోసే ఓ ఆంధ్రదేశమా, నీ రోడ్లని గొడ్లని లారీలని అగాధముల్ని అనాథాశ్రయాలని, నీ వేల సంవత్సరాల గోడ్రలి సంస్కృతిని ఏ దేశం ఎగినా ఎందకాలిడినా వరకు అందరూ ఆమోదించారు గాని కారంలో పొర్లించిన రోకళ్లతో పట్టబగలు విషయించాలనుంది అని చెప్పేసి ఇట్లా దేశాన్ని, ఇలా తల్లి లాంటి దేశాన్ని అసహ్యంగా వెర్రిగా అసభ్యంగా తిట్టడాన్ని వచ్చేసి చాలామంది వ్యతిరేకించడం జరిగింది. షాక్ ట్రీట్మెంట్ అలా రాయడం వల్ల పద్ధతే మరి, అందుకే అశ్లీలం పలుకుతుంది దిగంబరక్షరం అని చెప్పేసి తనకు తాను నగ్నముని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మరొక కవిత చూడండి. నగ్నముని వర్ణన వచ్చేసి భూమి ముసలి వరి బీజంలా ఉన్నది, భూమి ఆంధ్రుల జీవితంలా ఉన్నది, భూమి కవి సామ్రాట్ తర్కంలా ఉన్నది, భూమి వచన కవిత్వోద్యమంలా ఉన్నది, భూమి తెలుగు సినిమాలా ఉంది, భూమి ఎద్దు ప్రభుత్వంలా ఉన్నది, భూమి కడిగిన అని ఇలా ఉన్నది అని చెప్పేసి ఒక అశ్లీలమైనటువంటి మాటతోని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇట్లా అనడంలో ఆవేశం తప్ప ఆలోచన లేదు, అసభ్యత అనేది నగ్నమునిలోనే ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి కొందరు విమర్శించడం జరిగారు. ఏది ఏమైనా కానీ నగ్నముని వచ్చేసి అశ్లీలం అనేది వచ్చేసి కేవలం అవతల వాళ్ళు మారడం కోసమే అని చెప్పేసి సమర్థించుకోవడం జరిగింది. భూమి వచన కవిత్వోద్యమంలా ఉన్నది అనడం కూడా అనౌచిత్యంగా ఉంది అని చెప్పేసి చాలామంది విమర్శించడం జరిగింది. అయితే ఈ ఉద్యమానికి దిగంబర కవిత్వానికి ఆద్యుడు ఎవరు అంటే నగ్నముని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి, ఇంకా వచ్చేసి
నగ్నముని ఈ కవిత వచ్చేసి బ్రహ్మ పదార్థము అని కవితలో భూమి వచన కవిత్వోద్యమంలా ఉన్నది అని చెప్పేసి కవిత ఏదంటే బ్రహ్మ పదార్థం. ఇక దిగంబర కవుల్లో వచ్చేసి నగ్నముని రచనలు కనుక చూస్తే నగ్నముని వచ్చేసి రచనలు చూస్తే కొన్ని రచనలు జైల్లో సముద్రము అని చెప్పేసి రచన, కుష్ఠరోగి అనే రచన, బ్రహ్మ పదార్థం అనే రచన, తొడ విరిగినతనం అనే కవిత, కొజ్జాల కామకేలి అని చెప్పేసి కవిత, ఇవన్నీ కూడా వచ్చేసి నగ్నముని కవితలు. ఇక మరొక వీడియోలో దిగంబర కవిత్వం పైన వచ్చినటువంటి విమర్శను చూద్దాం. అప్పటి వరకు ఎదురు చూడండి. ధన్యవాదాలు. స్వస్తి. సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.